ఏప్రిల్ నెల మొదటి వారంలో మేషరాశి వారు కన్న కలలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి. అదృష్ట గడియలు ప్రారంభం. ఈ విషయంలో జాగ్రత్త. ఏప్రిల్ నెల మొదటి వారంలో మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ, అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి వీరు చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే వీరికి అవగతమవుతుంది. మేషరాశి వారు ఎప్పుడు కూడా వారి యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణించగలుగుతారు. మేషరాశి వారికి ఈ సమయంలో అంటే ఏప్రిల్ నెల మొదటి వారంలో వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెల అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు లభిస్తుంది. అంతేకాకుండా కష్టాలు కూడా తగ్గి ఊహించని లాభాలు పెరుగుతాయి. ఈ సమయంలో సానుకూల మనస్సుతో ఉండి పనులు చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ సమయంలో పెద్ద కంపెనీల నుండి కూడా ఆఫర్లు పొందుతారు. శని కారణంగా వచ్చిన సమస్యల నుండి కూడా సులభంగా ఉపశమనం వీరికి లభించనుంది. మేషరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు పడినటువంటి కష్టాలకి మంచి ప్రతిఫలం లభిస్తుంది. అంతేకాకుండా వీరు ఈ సమయంలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో సానుకూల ఫలితాలు కూడా లభిస్తాయి. బంధుమిత్రులు సకాలంతో వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు ఉన్నాయి. అప్పులు పెరగకుండా చూసుకోవాలి. అనవసరంగా భయాందోళనలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తోంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మేషరాశి వారికి ఈ సమయంలో వీరు ఎప్పుడూ కూడా ఊహించని విధంగా వీరి జీవితం అయితే మారబోతూ ఉంది. ఈ రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో దుర్గాదేవిని పూజించి దేవి ఉపాసన వంటివి చేయడం, శ్రీ లలిత సహస్రనామాలు వంటివి పఠించడం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయండి. మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ సమయం చాలా ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. ఈ రాశి వారికి 2024 ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు వహిస్తే మంచిది. ఈ రాశి వారికి ఈ యొక్క 5 నెలల్లో టెన్షన్ల కారణంగా అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. మేషరాశికి చెందిన వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ప్రథమార్థం చాలా బాగుంటుందండి. వీరు ఒత్తిళ్లను కూడా అధిగమిస్తారు. ఈ మేషరాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు అయితే ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయి. అంతేకాకుండా జన్మ గురిని ప్రభావం చేత మేషరాశి వారికి పనుల యందు కొన్ని ఒత్తిళ్లు కలిగే సూచనలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ఈ మేషరాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రమోషన్లు ద్వితీయార్థంలో లభించే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది తెలుసుకున్నాం కదా. ఇక మేషరాశి వారి గణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. ఈ మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభం. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్సా పరికరములు మొదలగు వ్యాపారములకు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాల నందు సమర్థులై వ్యవహరించగలుగుతారు.
వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అరుదైన సందర్భాల్లో దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు క్రీడల నందు కూడా బాగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా ఉంటుంది. ఈ మేషరాశి వారికి తమ యొక్క వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకం చాలా అవసరము. అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం వలన వీరికి జీవితాంతము కూడా బాధపడేటటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది. మేషరాశివారు కార్యవాదులు, తీరికగా ఆలోచించడం వీరికి పడదు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటిగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం కారణంగా వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కలగవచ్చు. అందుచేత వీరు శస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తుంది. ఈ రాశివారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఈ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపట్టని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు, ఎవరిని కూడా సుఖంగా ఉండనియరు. ఈ రాశి వారికి తొందరగా కోపం ఉంటుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా అధికంగా ఉంటాయి. అకారణమైన ఆవేశం కారణంగా వీరు ఆత్మీయులు కూడా ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమ యొక్క తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని కూడా వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. ఆ విధంగా వీరు అనవసరపు ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములను కూడా తక్కువగా వస్తున్నాయని కదా అనేసి కొనేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు కూడా గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ కూడా వీరికి తొందరపాటు అయితే అసలు తగదు. మేషరాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు, అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచి ఇవ్వండి. గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పిస్తే మంచిది. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది కనుక. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన రీతిలో సేవ చేయండి. మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది. శనివారాల్లో ఆలయంలోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులను దానం చేయండి. మీరు ఎవరి నుండి కూడా ఎప్పుడు ఉచితంగా ఎటువంటి వస్తువును కూడా తీసుకోకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకునే దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చూసారు కదా, మేషరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.